సభా సరస్వతికి నమస్కారం. విద్యార్థులు ఎక్కడ ఉంటే, ఉపాధ్యాయులు ఎక్కడ ఉంటే సరస్వతి ఇక్కడ తాండవిస్తుంది. ఇది ఒక శారదాదేవి మందిరం. ఇది ఒక చదువుల తల్లి ప్రదేశం. ఈ ప్రదేశంలో మనం అందరం కూడా చేరడం ఒక శుభ పరిణామం, ఒక తీపి గుర్తుది, ఒక మర్చిపోలేని మరోరాని మధుర జ్ఞాపకం. తక్కువ మంది వచ్చినప్పటికీ కూడా ఒక్కొక్కరు కూడా 1000 మందితో సమానం. సహృదయులు. ఈ ఆలోచన వచ్చిన ఆశీర్వదిస్తూ అందరూ కూడా లేచి నిల్చోవాలి. గురువు విష్ణు, గురుర్దేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ. కూర్చోండి. గురువులు వేదిక మీద ఉండే వాళ్ళంతా కూడా ఉత్తమ ఉపాధ్యాయులు. వేదికనున్న శిష్యులు బహు ప్రసిద్ధులు. ఆయా రంగాలలో అందివేసిన తీరు. వేదికనున్న గురువులు సిద్ధులు, మృదువంగ మనోజ్ఞ మర్యాదులు, ద్రష్టలు స్రష్టలు, గుండె పండిన రసజ్ఞులు. గుండె పండితే కానీ ఇటువంటి సమావేశాలకు రాదు. విశ్వజనీన విద్యాదయుతులు, మహాత్ములు, మహర్షులు, మనీషులు, అందరకు ప్రణామములు. గురువులకు నమస్కారములు, విద్యార్థులకు ఆశీర్వాదం. సిద్ధిరస్తు ఆశీర్వదిస్తూ మొట్టమొదట జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఒక విషయం చెప్పాలి. ఇక్కడ 1900 నా దగ్గరికి వచ్చారు. ఎవరు వచ్చినారు? పాలకొలను రమణారెడ్డి. ఇరిచెల్ల సార్ ఇట్లా పలుగురాళ్లపల్లిలో ఒక పూర్వ విద్యార్థుల సమావేశం చేద్దామనుకుంటున్నాము. 83-84 బ్యాచ్ సార్ అని అన్నారు. మరి ఎవరికీ రాని ఆలోచన మీకు వచ్చింది. చాలా సత్కార్యము. 1970 నుంచి 12 ఏళ్ల పాటు పలుగాళ్ళలో పనిచేశాను. అంతేకాకుండా 1957-58లో మిడిల్ స్కూల్గా ఉండి 60-62లో హై స్కూల్గా రూపుదిద్దుకుంది. మరి ఏ విద్యార్థికి రాలేదు ఆ ఆలోచన మీకు వచ్చింది. మీకు గురువుల యొక్క ఆశీర్వాదం సంపూర్ణంగా ఉంటుంది. మీరు ఎక్కడ కూడా విజేతగా నిలుస్తారు. నా సంపూర్ణంగా ఆశీర్వాదం లభిస్తుంది అని చెప్పి మంచి కార్యక్రమం చేస్తున్నారు. ఒక సత్కార్యానికి శ్రీకారం చుట్టారు. మిమ్మల్ని మరీ 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 అభినందిస్తున్నాను. అంతేకాకుండా 83-84 కాకుండా పలుగురాళ్లపల్లె హై స్కూల్లో ఎప్పుడు చదివినా కూడా వాడు పలుగురాళ్లపల్లె విద్యార్థి అయితే చాలు. వాళ్ళందరినీ కలుపుకోండి. మీ 40 మంది కాక. కాబట్టి మనం ఏం పెడుతున్నాం? వాళ్ళకి ఇంకా భోజనం పెడుతున్నాము. అందరినీ గ్యాదర్ చేయండి అంటే రమణారెడ్డి, నరసింహారెడ్డి, నరసింహులు వీళ్ళందరూ కూడా. ఎందుకంటే ఒక కార్యక్రమం చేయాలంటే ఆషామాషి కాదు, చాలా కష్టం. డబ్బే కాదు కావాల్సింది, ఎంతో కష్టపడాలి. మరి ఈ కార్యక్రమాన్ని ఇంత సర్వాంగ సుందరంగా, ఇంత ప్రజ్ఞను రమణీయంగా, ఇంత మనోహరంగా, ఇంత నయనానందకరంగా తీర్చిదిద్దినారంటే నిజంగా అందరూ కూడా చాలా అదృష్టం. పలుగురాళ్లపల్లె హై స్కూల్లో చదవడమే ఒక అదృష్టం. పలుగురాళ్లపల్లె హై స్కూల్లో పనిచేయడమే ఒక అదృష్టం. పలుగురాళ్లపల్లె హై స్కూల్లో పదవీ విరమణ చేయడమే ఒక అదృష్టం. పలుగురాళ్లపల్లె ప్రాంతానికి చారిత్రక నేపథ్యం ఉంది, పౌరాణిక నేపథ్యం ఉంది.
సాంఘిక నేపథ్యం ఉంది, సాహిత్య నేపథ్యం ఉంది. యోధాన యోధులు, యోగి పుంగవులు పుట్టిన గడ్డ ఇది పలుగురాళ్లపల్లి. దీనికి శ్వేత పాషాణపురము అని పేరు, సంస్కృత నామం. ఇంకా అట్లా చెప్తే పోతే చాలా ఉంది. ముందు ప్రార్థనను ముగించి తర్వాత కార్యక్రమం ప్రారంభం చేస్తాం. దయచేసి విద్యార్థులు కూడా కొంతమంది పాల్గొంటే బాగుంటుంది. జ్యోతి ప్రజ్వలన.